నమస్కారం జనతా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ ప్రజల కలను సాకారం చేసింది కాంగ్రెసే. కరీంనగర్ బహిరంగ సభలో సోనియా స్పష్టం. నవ తెలంగాణ నిర్మాణం కాంగ్రెస్ తోనే సాధ్యం. సోనియాకు టీ ప్రజలు రుణపడి ఉంటారన్న దామోదర. సీటు దక్కకపోవడంతో హరికృష్ణ అసంతృప్తి. 2 స్థానాలకు బాలయ్యను సాకుగా చూపారని ఆవేదన. సిపిఎం జేఎస్పీల మధ్య కుదిరిన పొత్తు. ఎన్నికల్లో అన్ని పార్టీలకు గుణపాఠం చెబుతామన్న కిరణ్. బీజేపీపై మండిపడ్డ రాహుల్ గాంధీ. ఎన్నికలు మోడీ కోసమే జరుగుతున్నాయని ఎద్దేవా. వివరాల్లోకి వెళ్తే, ఏ వేదికపై తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తానని ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ మాట ఇచ్చారో అదే వేదికపై సోనియా ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ అధినేత్రి తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు. సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రానికి చేరుకున్న సోనియా గాంధీని చూసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఆసక్తి చూపారు. నాలుగు కోట్ల మంది ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ సాకారం చేసిందని ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. కరీంనగర్ లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత ఇక్కడి ప్రజల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైందని తెలిపారు. అమరవీరులకు, ఉద్యమకారులకు తెలంగాణ సాధన కోసం అవిశ్రాంత కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలని ఆమె తెలిపారు. తమ కలను సాకారం చేసుకోవడంలో తెలంగాణ వీరుల త్యాగాలు మరువలేనివని ఆమె శ్లాఘించారు. కాంగ్రెస్ లేకుండా తెలంగాణ కల సాకారం కాలేదని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించిందని వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 60 ఏళ్లుగా పోరాటాలు చేసిన సంగతి తనకు తెలుసన్నారు. तेलंगाना के भाइयों, बहनों, बुजुर्गों, बच्चों, तेलंगाना आपने अपने सपनों को पूरा करने के लिए 7 साल लंबा इंतजार किया. वर्षों से आप जिसके लिए संघर्ष कर रहे थे, आपका वह सपना हकीकत में बदल चुका है. मैं आपके इस जश्न में शामिल होना चाहती हूँ. कांग्रेस पार्टी ने आपके इस सपने को पूरा करके दिखाया है. 2 जून को तेलंगाना व्यावसायिक तौर पर भारत का 29वां राज्य बन जाएगा. తాము ఏం చెబితే అది చేసి చూపిస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా అన్నారు. 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రాణహిత చేవళ్లకు జాతీయ హోదా కల్పిస్తామన్నారు. సీమాంధ్రకు తగిన న్యాయం చేస్తామని సోనియా హామీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. లోక్సభ, రాజ్యసభలో బిల్లు ఆమోదానికి తాము తీవ్రంగా కృషి చేస్తామన్నారు. हमने ये भी सुनिश्चित किया कि आपको आपके अधिकार और आपका वाजिब हिस्सा मिले. दोनों राज्यों के लोग, ये मैं खास तौर से कहना चाहती हूँ कि दोनों राज्यों के लोग मेरे दिल के करीब हैं. मैं अपना यह संकल्प दोहराना चाहती हूँ कि सीमांध्र के लोगों से हमने जो वादे किए हैं उन्हें हर हाल में पूरा करेंगे और उन्हें कभी निराश नहीं होने देंगे. సోనియా గాంధీ బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, పొన్నం, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తారయ్య, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో సోనియా అమరవీరుల కుటుంబాల వారిని పరామర్శించారు. సుస్థిర స్వపరిపాలన కోసమే 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైందన్నారు. ఆచరణ సాధ్యమైన హామీలనే తాము మేనిఫెస్టోలో పెట్టామన్నారు. దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు కరీంనగర్ అని, కరీంనగర్ గడ్డ మీద ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతము
తెలంగాణ చరిత్రకు, సంస్కృతికి, సాహిత్యానికి, పోరాటానికి పుట్టినిల్లు కరీంనగర్. 2009 ఆనాటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు తెలంగాణకు న్యాయం చేసిన ఆనాడు 5 సంవత్సరాల క్రితం మాటిచ్చి మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ, మాట నిలబెట్టుకుంది సోనియమ్మ. ఈనాడు 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, ప్రజా పోరాటం, ఆత్మ బలిదానాలతో కూడిన పోరాటం, ఆ పోరాటాన్ని గుర్తించింది, ఆత్మ బలిదానాన్ని గుర్తించింది. నేడు తెలంగాణ కళ సాకారమైంది కేవలం కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ వల్ల, కేవలం కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి వల్లనే. తెలంగాణ అభివృద్ధి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వల్ల మాత్రమే సాధ్యమని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. దేశానికి స్వాతంత్రం తెచ్చింది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. సుస్థిర సుపరిపాలన, సామాజిక న్యాయం వంటి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోలో రూపకల్పన చేశామన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో ఇతర పార్టీలు ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. పార్లమెంటు సభ్యులు, నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు సభకు హాజరయ్యారు. ఇది ఒక చారిత్రాత్మక దినమమ్మా. ఈ నేపథ్యంలో మీరు ఇక్కడికి రావడం, ఈ ఎన్నికలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, 29వ రాష్ట్రము, సుస్థిర పాలన, సుపరిపాలన, సామాజిక భాగస్వామ్యానికే ప్రధాన పీట వేస్తూ మరి కొత్త తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ముందడుగు వేయడానికి మరి ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ వేదిక మీద దిగ్విజయ్ సింగ్ గారు, మరి అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మరి మన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల్లో నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్లో పలువురు కాంగ్రెస్ నేతలు విముఖత చూపుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తమకు సమర్థులైన నేతలున్నారని ధీమా వ్యక్తం చేశారు. 2 రాష్ట్రాల్లో తమ అభ్యర్థులే గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నేతలు కాంగ్రెస్ ను వీడుతున్నారనడం వాస్తవం లేదన్న వాయిలర్, ఎవరు పార్టీ పెట్టినా తమకు నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. Some new faces come, but this time we are given a more importance the new faces because we the parties passing through the different phases. So that is nothing wrong in it. And senior leaders are fully cooperating in the election activities, and they are all on the field. They 100%. But I don't want to say that now. But that question is making no leader will say a number which less than what they expect. Understand the point? So I don't want to say a number. With this much a number we are going to win. I don't want to say that. But definitely we will have a majority here in Andhra. And we will rule. Of course, India will rule. That's no problem. We will get the majority and we will rule India. Again, a third time. UPA 3 will come. They will come. A Congress leaders in Andhra Pradesh or in Telangana. నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారా? సీమాంధ్రలో పార్టీ గెలిస్తే సీఎం పీఠంపై కూర్చోవాలని బాలయ్య ఆశలు పెట్టుకున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా హిందూపూర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన బాలయ్య ముఖ్యమంత్రిగా చేసేందుకు అవకాశం వస్తే కాదన్నని మనసులో మాట చెప్పారు. అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానానికి సినీ హీరో బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేయడానికి వెళ్తున్న సమయంలో బాలయ్యతో పాటు భారీ సంఖ్యలో నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే అదే సమయంలో బాలయ్య సీఎం అంటూ నినాదాలు చేశారు. నామినేషన్ అనంతరం కూడా సీఎం ఛాన్స్ వస్తే చేస్తానని మనసులో మాట చెప్పడం కూడా బాలయ్య సీఎం రేసులో ఉన్నట్లు స్పష్టమవుతుంది. చూడండి, ప్రస్తుతం నా సేవలు అందించ నేను పదవులకి నేను అలంకారమో కానీ పదవులు ఇప్పుడు నాకు అలంకారం కాదు. ఏ పదవి నేను ఎప్పుడు ఆశించను. ఇటీవల లెజెండ్ సినిమా విజయయాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడే బాలయ్య కర్నూలులో తన మనసులో మాట బయట పెట్టారు. అభిమానులు తనను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో హిందూపురం నుంచి శాసనసభకు పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో టీడీపీ సీమాంధ్ర సీఎం అభ్యర్థిపై హాట్ టాపిక్ గా మారింది.
మరి హిందూపురం నుంచి బాలయ్య భారీ మెజారిటీతో గెలవడం సింపుల్. ఈ నేపథ్యంలో బాలయ్య భవితవ్యం హాట్ టాపిక్ గా మారుతుంది. సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో రాజీనామా చేసి పట్టుబట్టి ఆమోదింపజేసుకున్న టీడీపీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణకు ఎన్నికల్లో చంద్రబాబు మండిచేయి చూపించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తన వియ్యంకుడు హరికృష్ణ తమ్ముడైన నందమూరి బాలకృష్ణకు హిందూపురం అసెంబ్లీ సీట్ ఇచ్చి బాబు హరికృష్ణను మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఎన్నికల ప్రచారానికి హరికృష్ణ కుటుంబం అంతా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వాస్తవానికి హరికృష్ణను మొదటి నుంచి చంద్రబాబు బలవంతంగానే భరిస్తున్నారు. పార్టీలో జరిగే తప్పొప్పులను అంతర్గత సమావేశాల్లో ఎత్తి చూపే హరికృష్ణ పట్ల చంద్రబాబులో సానుకూల వైఖరి కనిపించదు. ఈ నేపథ్యంలో గత సంవత్సరం జరిగిన సమైక్య ఉద్యమాల సందర్భంగా హరికృష్ణ పార్టీ వైఖరిని ధిక్కరించి తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆయన సీమాంధ్ర జిల్లాలో చైతన్య రథయాత్ర చేయడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే బాబు వివిధ మార్గాల ద్వారా ఒత్తిడి చేయడంతో ఆ యాత్రను విరమించుకొని పదవికి రాజీనామా చేసిన ఫలితాన్ని కూడా దక్కించుకోలేకపోయారు హరి. దీంతో ఆగ్రహం చెందిన హరికృష్ణ విభజన వ్యవహారంలో బావ చంద్రబాబు అనుసరించిన విధానాలను బహిరంగ లేఖల ద్వారా తీవ్రంగా తప్పుబట్టారు హరికృష్ణ. ఈ పరిస్థితుల్లో సార్వత్రిక ఎన్నికలు రావడంతో బాబును కలిసిన హరికృష్ణ తనకు పెనమలూరు అసెంబ్లీ సీటు ఇవ్వమని అడిగారు. ఆ సీట్ను బాలకృష్ణ అడుగుతున్నారని, అయినా పరిశీలిద్దామని చెప్పి పంపారు బాబు. తీరా అభ్యర్థుల ఎంపిక ప్రారంభానికి ముందు జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో హిందూపురం సీటైనా ఇవ్వమని బాబుని అడిగారు హరికృష్ణ. ఆ సీటుని కూడా బాలకృష్ణ అడుగుతున్నారని బాబు చెప్పడంతో హరికృష్ణకు చిర్రెత్తుకొచ్చింది. తనను కావాలనే చంద్రబాబు దూరం పెడుతున్నారనే అభిప్రాయానికి హరికృష్ణ వచ్చారు. బీజేపీ మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి పిచ్చివాడని మాజీ ఎమ్మెల్సీ పద్మరాజు ఆరోపించారు. రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే కాంగ్రెస్ కేంద్ర అధిష్టానంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ కాంగ్రెస్ పథకాలను తన పథకాలని ప్రచారంలో గొప్పలు చెప్పుకుంటున్నారని పద్మరాజు ఎద్దేవా చేశారు. చవకులు పెట్టడం అత్యంత దైవీకరణం, శోచనీయమని చెప్పి దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి, నీకు కాస్త ఏ విధమైనటువంటి ఇంగిత జ్ఞానం ఉన్నప్పటికీ ఇటువంటి వ్యాఖ్యలు మానుకో, లేకపోతే మహిళలే నీకు చీపుళ్లతో బుద్ధి చెప్తారని తెలియజేస్తా ఉన్నా. ముందుంటాడు అనేటువంటిది ఈ దేశ ప్రజానీకానికి తెలుసున్నది. ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో బీజేపీలో ఉన్నటువంటి నాయకులు ఇటువంటి పిచ్చివాడికి ఈ విధమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పడం వల్ల, ఆయన మాట్లాడేటువంటి తీరు వల్ల ప్రజలను ఏ విధమైనటువంటి మెసేజ్ వెళుతుంది అని ఒకసారి అడుగుతా ఉన్నా. మహిళల మీద ఆ పార్టీకి ఉన్నటువంటి గౌరవం ఇదేనా? ఇది నరేంద్ర మోడీ గారు దీనికి సమాధానం చెప్పాలా? అద్వానీ గారు దీనికి సమాధానం చెప్పాలా? రాజ్నాథ్ సింగ్ గారు దీనికి సమాధానం చెప్పాలా? ఈ విధమైనటువంటి అసత్య ప్రచారాలు చేయడం ద్వారా రాజకీయంగా ముందుకు వెళ్లాలనుకుంటే అది తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడం వైఎస్ఆర్సీపీ వల్ల కాదు అని టీడీపీ నేతలు నర్సిరెడ్డి, అనురాధ పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా జగన్, షర్మిల స్పష్టత లేని హామీలు ఇస్తున్నారని వారు మండిపడ్డారు. టీడీపీని భూస్థాపితం చేస్తానన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ మరుక్షణం ఏమయ్యారో జగన్, షర్మిల గుర్తుపెట్టుకోవాలని వారు పేర్కొన్నారు. అబద్ధాలతో ఉన్నటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఇవాళ ఆ పార్టీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఉప ఎన్నికల్లో, బై ఎలక్షన్స్ లో మా నాన్నగారిని చంపింది సోనియా గాంధీని అని చెప్పి ఏడ్చి పెడబొబ్బులు పెట్టి ప్రచారం చేసుకొని ఎలక్షన్లు అయిపోగానే మీరు ఎక్కడికి వెళ్ళిపోయారో ఎవరికీ తెలియదు. తర్వాత ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
Noah Care, very beautiful life. Himayat Nagar, Hyderabad. శిల్ప పెళ్ళెప్పుడు ఎన్ని సంబంధాలు చూసినా నచ్చట్లేదు. మరెప్పుడు చేసుకుంటుందో? ఏమవుతోంది ఈ క్షణం, మెరిసిన మేను అందం, కలిగినదా తక్షణం, ఈ ఆశలే విరిసే మగువే. ఇక మీరు మ్యాచెస్ చూడొచ్చు. మానిపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్, సికింద్రాబాద్. देशवासियों बातें ये अभिमान की, इस ताकत से आगे बढ़ो तुम जिंदगी जियो शान की। 100 साल से हम इस वादे पे कायम, हमने साथ हरदम चमके रखो कदम, हर कोने को बांधा है किसी मजबूत डोर से, अरमानों को पंख मिले हैं कोशिश पूरे जोर से, बुलंद हौसले सुनो आजादी की, इस ताकत से आगे बढ़ो तुम जिंदगी जियो शान की। 100 साल से हम इस वादे पे कायम, हमने साथ हरदम चमके रखो कदम, भारत के अदम्य जोश को सलाम, सेंट्रल बैंक ऑफ इंडिया। రాజా ఫర్నిచర్స్, ఇంటికి అందాన్నిచ్చే అలంకరణమైన సోఫాలు. రాజా ఫర్నిచర్స్ సరసమైన ధరలకు అందమైన డిజైన్లలో ఆకర్షింపజేయగల సోఫాలు, బెడ్స్, డైనింగ్ టేబుల్స్, చైర్స్ మొదలగు ఫర్నిచర్స్ కి చిరునామా రాజా ఫర్నిచర్స్. ఇంపోర్టెడ్ ఫర్నిచర్స్, ఆఫీస్ ఫర్నిచర్స్, అల్మారాస్, సోఫాస్, బెడ్స్ మొదలైనవి రాజా ఫర్నిచర్స్ లో కలవు. మా రాజా ఫర్నిచర్స్ లో ఈఎంఐ ఫెసిలిటీ, ఫ్రీ డెలివరీ మరియు ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా కలవు. వెంటనే సంప్రదించండి. రాజా ఫర్నిచర్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9866338878, 04064566442. శ్రీ గణపతి ఐశ్వర్యాంబిక జ్యోతిష్యాలయం, హైదరాబాద్. మేము మా తాతల నాటి నుండి సమ్మక్క, సారక్క, కొండ దేవతల పూజలు చేస్తూ ఉంటాము. కోయరాజు ఏ రామదాసురాజు. సెల్ 9640243249. ప్రేమ, పెళ్లి, సంతానం లేని వారికి, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, వ్యవసాయ ఫలితాలు, రాజకీయ ఫలితాలు, చదువు, ఉద్యోగం, వ్యాపారం, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, ఆరోగ్య శాంతి, చెడు ప్రయోగాల నివారణకు శాంతి చేయబడును. నరఘోష, నాగదోషం ఉన్నవారికి ఇంకా ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. అన్ని రోగాలకు వనమూలికలతో వైద్యం చేయబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. సర్వే జన సుఖినో భవంతు. మా అడ్రస్ మహాత్మా గాంధీ బస్టాండ్ దగ్గర, రామాలయం వీధి, నందిని హోటల్ ఎదురుగా, గౌలిగూడ, హైదరాబాద్. భువనగిరి దగ్గరలో 150 ఎకరాలలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్ లక్ష్మీ మై మహా సిటీ. ఓపెన్ ఫ్లాట్స్, విలాస్ మరియు అపార్ట్మెంట్స్ కలవు. ఇన్ఫోసిస్ ఐటీ పార్క్ నుంచి 15 నిమిషాల వ్యవధి. సికింద్రాబాద్ నుంచి భువనగిరికి హైదరాబాద్ మెట్రో రైల్ ఫెసిలిటీ కూడా ఉన్నది. మా వెంచర్ దగ్గరలో భువనగిరి మున్సిపల్ ఏరియా, ఇన్ఫోసిస్ గ్రూప్, సాఫ్ట్వేర్ సంస్థలు, టౌన్షిప్స్ లతో అన్ని సదుపాయాలతో వెంచర్ సిద్ధంగా ఉన్నది. పర్ స్క్వేర్ యార్డ్ కేవలం 2900 రూపాయలు మాత్రమే. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కలదు. విద్యుత్, రోడ్స్, మంచినీరు, పార్కులు, డ్రైనేజీ సిస్టమ్స్ తో వెంచర్ సిద్ధంగా ఉన్నది. మా అడ్రస్ కొత్తపేట, హైదరాబాద్. కాంటాక్ట్ 9885892222, 8855510101. అపురూపమైన అందం, అందుకున్న ప్రేమానుబంధం, స్వచ్ఛమైనది వజ్రం, శాశ్వతం నమ్మకం. వజ్రం కలెక్షన్స్ ఫ్రమ్ మానిపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్, సికింద్రాబాద్. వెల్కమ్ బ్యాక్.
లోక్సత్తా పార్టీ 2014 ఎన్నికల మేనిఫెస్టోపై కొందరు చేసిన ఫిర్యాదు మేరకే కేంద్ర ఎన్నికల సంఘం తమను వివరణ కోరిందే తప్ప ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు తెలిపారు. జీఎం పంటను ప్రోత్సహిస్తామని ఎలా హామీ ఇచ్చారో చెప్పాలని మాత్రమే ఈసీ లోక్సత్తాను అడిగిందన్నారు. కేవలం ఓట్ల కోసం, ప్రజల ఆకర్షణ కోసం కాకుండా రైతులకు మెంట్ సబ్సిడీ, నాణ్యమైన విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకై రాజ్యాంగబద్ధమైన హామీల్ని లోక్సత్తా తన మేనిఫెస్టోలో ప్రకటించిందని కటారి శ్రీనివాస్ వివరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ 10 జిల్లాల్లోని 24 మంది అభ్యర్థుల పేర్లను కటారి వెల్లడించారు. పొలంలో వాటిని టెస్ట్ చేసి అవి బాగా పనిచేస్తున్నాయి, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని పరీక్షించి తర్వాత ఓకే చేస్తారు. ఆ కమిటీలో ఎవరు ఉండాలన్న దాని మీద ప్రభుత్వం ఒక రకమైన కమిటీని వేసింది. జనాకర్షక పథకాలుగా కాక ప్రజలు ఎదగటానికి విద్యలో ఇంప్రూవ్మెంట్కి ఏం చేయాలి, వైద్యంలో ఇంప్రూవ్మెంట్కి ఏం చేయాలి, లేకపోతే ఉపాధి అవకాశాలు ఇంప్రూవ్మెంట్కి ఏం చేయాలని వాటిని మెరిట్ సబ్సిడీస్ అంటున్నాం. కేవలం నిన్నటికంటే రేపు పేదరికంలో పడిపోకుండా మనం చూడండి, బియ్యం ప్రభుత్వం ఇస్తున్న ధర మార్కెట్లో అన్ని ధరలు పెరుగుతాయని మనందరికీ తెలుసు. రాష్ట్రానికి సంబంధించి రెండవ జాబితాని ఇవాళ అక్కడ గుంటూరులో రిలీజ్ చేశారు. దాన్ని ఒకసారి ఇక్కడ మీ అందరికి కూడా తెలియపడుతుంది. మొత్తం హైదరాబాద్ నియోజకవర్గాన్ని గుజరాత్ తరహాలో అభివృద్ధి చేస్తానని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి భగవత్రావు అన్నారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ లో మత కలహాలు సృష్టిస్తున్నాడని ఆయన ఆరోపించారు. నిజాం ఆస్తుల కంటే అసదుద్దీన్ ఆస్తులు ఎక్కువని అన్నారు. तत्कालीन वहाँ 4 मीनार के पास लिटा लिटा कर मारे हैं, ये क्या है? ये सब किधर जा रहा है? हैदराबाद में शांति का बहाल होना, हम सब भारतीय है, हम सब आपस में मजहब नहीं सिखाता वायर, हम सब एक है, भाईचारे की भावना हमारे भारत के संविधान में हम सब एक है, एक ही परिवार के भारत माँ के संतान है, अपने रगों में बहने वाला खून सभी एक है. इस प्रकार का वातावरण निर्माण करके यहाँ पर शांति बहाल करके सभी लोग जिस प्रकार गुजरात प्रगति के रास्ते में है, जिस प्रकार मध्य प्रदेश प्रगति के रास्ते में, जिस प्रकार छत्तीसगढ़ प्रगति के रास्ते में, उसी प्रकार हैदराबाद को प्रगति के रास्ते में सर्वांगीण उन्नति के लिए आर्थिक, सामाजिक, वैज्ञानिक और सभी क्षेत्रों में अग्रसर इस हैदराबाद राष्ट्र में देने के लिए नरेंद्र मोदी को परिवर्तन लाकर नरेंद्र मोदी సీమాంధ్రలో సిపిఎం, జై సమైక్యాంధ్ర పార్టీల మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. 18 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో సిపిఎంకు జై సమైక్యాంధ్ర పార్టీ మద్దతు తెలిపింది. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు గుణపాఠం చెప్పే విధంగా ఎన్నికలకు వెళ్తామని జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి, సిపిఎం నాయకుడు పి మధు అన్నారు. కాంగ్రెస్ పార్టీని దాంతో విభేదించి ముఖ్యమంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేసి బయటికి రావటం జరిగింది. ఇది నిజంగా సమైక్యం కోసం, రాష్ట్రం కలిసి ఉండాలి, తెలుగువారంతా కలిసి ఉండాలి అని ఓటర్స్ ఎవరైతే అనుకుంటారో వారు ఓటేసేదానికి సిపిఎం పార్టీ తప్ప ఇంకే పార్టీ లేదు. అందుకనే మేము కూడా జై సమైక్యాంధ్ర పార్టీ ఎవరైతే తెలుగువారంతా కలిసి ఉండాలి. ఈరోజు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్గా ప్రత్యేకంగా ఏర్పడ్డటువంటి ఈ నేపథ్యంలో ఇద్దరం మొదటి నుంచి సమైక్యాంధ్ర కోసం కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు ఏ రకమైనటువంటి ఊగిసలాటలు లేకుండా సమైక్యాంధ్ర కోసం మేము నిలబడ్డాం. ఆర్టికల్ 3 దాన్ని ఎత్తేయాలి. అనేక సందర్భాల్లో కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుట్టా రేణుక నామినేషన్ దాఖలు చేశారు. తన అనుచరులతో కలిసి వచ్చి ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ప్రజల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉందని పత్రికలు రాస్తున్న దాంట్లో వాస్తవం లేదని, రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు సహకరించాయని కోట్ల అన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేసింది బుట్టా రేణుక. అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కాదు, అనవసరం కాంగ్రెస్ పార్టీ ప్లేస్ కాబట్టి తప్పకుండా అభివృద్ధి కార్యక్రమం చేశాం కాబట్టి విజయం మాదే. తప్పకుండా నేను 3 సార్లు పార్లమెంట్ సభ్యులు ఎన్నో కార్యక్రమం చేశాను కాబట్టి, ముఖ్యంగా రైతు సంబంధించిన కార్యక్రమం, రైతు నీటి సమస్య, రైతు సమస్య కాబట్టి తప్పకుండా నమ్మకం ఉంది. ముందు కూడా తప్పకుండా రైతులు నామే నమ్ముకున్నారు కాబట్టి తప్పకుండా విజయభాస్కర్ గారు కార్యక్రమం చేశారు. విజయభాస్కర్ రైతు కోసం వెళ్ళి మోడరేషన్ ఉంది.
ఈసారి సార్వత్రిక ఎన్నికలు ప్రజల కోసం జరగడం లేదని, కేవలం మోడీ కోసం జరుగుతున్నాయని బీజేపీ భావిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. దేశంలో ఎక్కడ ఏం జరిగినా ఒకే ఒక వ్యక్తికి తెలిసిపోతుందని, అతను నరేంద్ర మోడీ అని ఎద్దేవా చేశారు. అన్ని తనకు తెలిసినట్టు మోడీ మాట్లాడుతున్నారని, ఏ వ్యక్తికి అన్ని అంశాల మీద అవగాహన ఉండదని, అలా ఉండడం అసాధ్యమని రాహుల్ గాంధీ తెలిపారు. एक ऐसा दिन आएगा जब हमारे बच्चे भी जहाज को उड़ा पाएंगे, हमारे बच्चे भी बिजनेस करेंगे, हमारे बच्चे भी बड़े बड़े यूनिवर्सिटी कॉलेज में जाएंगे, हमारे बच्चे भी आगे बढ़ेंगे. आपको ये नहीं लगना चाहिए कि भाई हम गरीब